హాయ్ అస్సలాం వాలేకుం, నమస్తే అందరికి. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే కువైట్ ప్రసాద్ అన్న ఇంకా జైల్లో ఉన్నాడా, బెయిల్ మీద బయటకు వచ్చాడా అనేది కాన్సెప్ట్ అన్నమాట. కువైట్ ప్రసాద్ అన్న ఇంకా బయటికి రాలేదు, జైల్లోనే ఉన్నాడు. మనకి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు అనమాట, కడప సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు, ఇంకా రాలేదు. సో మేబీ ఆయనకి మళ్ళా కోర్టులో హాజరుపరచడం జరిగింది. మళ్ళా కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆయనకి రిమాండ్ విధించి మళ్ళీ రిమాండ్ ఖైదీగా మళ్ళీ ఆయనకి సెంట్రల్ జైలుకి అయితే పంపించడం జరిగింది. మేబీ అందాజుగా ఇంకొక నెల 2 నెలల లోపల మేబీ రావచ్చు అనేది ఒక ఊహాగానం అనమాట. సో ప్రెసెంట్ అయితే ప్రసాద్ అన్న కువైట్ జైల్లోనే అయితే ఉన్నాడు. ఇంకా మళ్ళీ తిరిగి కువైట్ కి అయితే రాలేడు. ఎందుకంటే ఒకసారి ఏదైనా హత్య చేసినా కానీ ప్రతి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చిన్న కేసు పడినా కూడా మనం తిరిగి రాలేము. దయచేసి ఎవరైనా గల్ఫ్ కంట్రీస్ కి రావాలి అన్న వాళ్ళు ఎటువంటి మటర్లు, మానభంగాలు ఇవి అవి ఏం చేయొద్దండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తారు, మన జీవితమే స్పాయిల్ అయిపోతుంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో కేసు పడితే మన జాబ్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా రాదు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. బాబాయ్, అస్సలాం వాలేకుం.